ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజుల లండన్ పర్యటన ఈ రోజుతో ముగియనుంది. గడువుకు ముందే భోగాపురం విమానాశ్రయం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ ఆపై తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం వంటి వాటిని అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 లండన్ పర్యటన ఈ రోజుతో ముగియనుంది. ఈ రోజు మధ్యాహ్నం లండన్ నుంచి బయలుదేరి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయం నుంచి వచ్చే డిసెంబర్ లేదా జనవరి తొలి వారంలో విమానాల రాకపోకలను పరీక్షించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం పనులను ఆయన నిన్న పరిశీలించారు. విమానాశ్రయం పనులు 91.7% పూర్తి చేశామన్నారు. గడువుకు ముందే పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రికార్డ్ టైంలో ఈ రోజు ఎయిర్పోర్ట్ ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అయితే డిసెంబర్ ఎండ్ గానీ ఎర్లీ జనవరిలో గానీ టెస్ట్ ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ చేయడానికి ఫస్ట్ ఫ్లైట్ అది. సో డెఫినెట్ గా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఇంపాక్ట్ కేవలం విజయనగరం, విశాఖపట్నమే కాకుండా శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర మొత్తం మీద దీని తాలూకా ప్రభావం ఉంటుంది. కొన్ని ఎయిర్లైన్స్ తో కూడా మాట్లాడుతున్నాం. కొంతమందికి డౌట్ ఏముందంటే, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో లెటస్ సపోజ్ ఎయిర్ క్రాఫ్ట్ కనెక్షన్స్ ఉంటే ఎయిర్లైన్స్ ఇక్కడికి ఉంటే ఏమైనా తగ్గిపోతాయని కూడా చాలా మంది అడుగుతున్నారు. తగ్గడం కాదు కదా, మేము గంజాయి, అక్రమ మద్యం వంటి వాటిని అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ బండ్లగూడలోని రాష్ట్ర ఎక్సైజ్ అకాడమీలో కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన అధికారులు ఎక్సైజ్ చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 113 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ నిధుల్లో 83 కోట్ల రూపాయల గురు కేటాయించినట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, 155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేశాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం. చాలా హాస్టల్స్ కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఏ హాస్టల్స్ లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. 113 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దానికి 113 కోట్లలో 30 కోట్లు గురుకులాలకు, 83 కోట్లు ఆశ్రమ పాఠశాలలకు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ 9 ఐటీడీల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా 24 కోట్లతో గోకులాలు శాంక్షన్ చేశారు. లీనం చేయడం కోసం మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన సేవలు మరువలేనివని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పేర్కొన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన ఐక్యత యాత్రను ఆయన ప్రారంభించారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖలోని మై భారత్ విభాగం ఈ యాత్రను నిర్వహించింది. శారదా నది ఒడ్డున ప్రారంభమైన ఐక్యత యాత్ర సుంకరమెట్ట శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం వరకు సాగింది. ఈ సందర్భంగా కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆదేశించారు. గురుకులాల్లో పనిచేస్తున్న నర్సులకు 2 రోజుల శిక్షణా శిబిరాన్ని ఏలూరు జిల్లా ఆగిరిపల్లి కేంద్రంలో నిన్న నిర్వహించారు. శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ,
ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. దీనిలో 90% మీది ప్రివెంటివ్ ఆస్పెక్ట్. ఏది ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న సెక్రటరీ కావచ్చు, నేను కావచ్చు, మా ఎంటైర్ టీమ్ వీ డోంట్ వాంట్ టు పనిష్ ఎనీబడి. వీ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్. మిమ్మల్ని శిక్షించాలని మేము లేము, మిమ్మల్ని బాధ్యతలు చేయాలని మేము లేము. మీ వల్ల నాణ్యమైన సేవలు పొందాలని కోరుకున్నాం. మీ సేవ వల్ల ఒక్కొక్క స్కూల్లో 500-600 మంది ఉన్నారు. ఎంటైర్ స్టేట్ we have 1,10,000 students. Life depends on you. You are the one barrier between student and us. అవినీతి నిర్మూలనకు ఉద్యోగులు తమ వంతు సహకారాన్ని అందించాలని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా కోరారు. విజయవాడలోని డివిజనల్ ఆడిటోరియంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025 సందర్భంగా నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ పాటించడం జరుగుతుందన్నారు. ప్రతి రైల్వే ఉద్యోగి పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. సునామీ ఉత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. సునామీకి సిద్ధంగా ఉండండి, సునామీ సంసిద్ధతకు పెట్టుబడి పెట్టండి అనే నినాదంతో ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం 2025ను నిర్వహిస్తున్నారు. సముద్రంలో రాకాసాలలు తీర ప్రాంతాలపై విరుచుకుపడటాన్నే సునామీ అంటారు. సముద్రంలో భూకంపం సంభవించినప్పుడు, కొండ చర్యలు విరిగి సముద్రంలో పడినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, అత్యంత అరుదైన సందర్భాలలో ఉల్కాపాతం సంభవించినప్పుడు సముద్రంలో భీకర అలలు ఎగిసిపడతాయి. తీర ప్రాంతాలపై ఈ విధంగా ఎగిసిపడే రాకాసి అలల వల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తుంది. సునామీల వల్ల ఏర్పడే ఈ పరిస్థితి పట్ల ప్రజలకు అవగాహన కల్పించి నష్ట తీవ్రతను తగ్గించడమే సునామీ అవగాహన దినోత్సవ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు జన్ జాతీయ గౌరవ్ వర్ష్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నెల 15వ తేదీ ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అధికారించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినం ఈరోజు. మట్టిలో అత్యంత మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాధాన్యత ఉంది. శివుడు, విష్ణువు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ రోజు సముద్రనం, శివారాధన, అభిషేకం, ఉసిరిక దీపారాధనలకు విశేషమైన ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ రోజు నుండి కురిశాసముందని వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలియజేశారు. మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజుల లండన్ పర్యటన ఈ రోజుతో ముగియనుంది. గడువుకు ముందే భోగాపురం విమానాశ్రయం పనులను పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురుకులాల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం వంటి వాటిని అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు. ఇయం ఆకాశవాణి